నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ నియోజకవర్గం స్థానికంగా జమిసాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఏదైతే ఈ గ్రామం మొదటి ఫేజ్లో అయితే రావడం జరిగింది. సో నిన్న గ్రామం తరఫున బీజేపీ మద్దతు జామ్ శ్రీనివాస్ గారు అయితే నామినేషన్ వేయడం జరిగింది. సో వారు ఏ విధంగా అంటే జనాలను ఎలక్షన్ సంబంధించి ఏ విధంగా జనాల్లోకి వెళ్ళిపోతున్నారు, వారు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేం చేస్తారు, ఏం చెయ్యబోతున్నారు ఏంటిదని చెప్పేసి ప్రతిదీ ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, రేపు వారు గెలిచిన తర్వాత ఆ పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తారు ఏంటిది అనేది వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లా ఉన్నారన్న, బాగున్నారా? సో మొత్తం ఎలక్షన్ జర టెన్షన్ స్టార్ట్ అయినట్టు. ఎలక్షన్ టెన్షన్ చాలా ఉంది. ఏదంటే ఇప్పుడు నిధినాలకు మాకు అవకాశం రాలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రజలు మాకు ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి మౌనం గెలిపిస్తే మన రుణపడి మన గ్రామానికి అభివృద్ధి అయినా చేయనికున్నాం. వీధి లైట్లు కానీ రోడ్లు కానీ, ఎందుకంటే ఎంపీ మేడం ఉంది. సెంటర్ ఫండ్ ఏమున్నా ఇప్పుడు సెంటర్ ఫండే రావాలి. మొన్న గ్రామ పంచాయతీలకు సెంటర్ ఫండ్ రాదు అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ పెట్టింది. యాక్చువల్గా ఎలక్షన్ పెట్టింది ఎందుకంటే సెంటర్ ఫండ్ మళ్ళీపోతుంది అన్నట్టు హడవిడి పడుతుంది. దాన్ని బట్టి మేము ఏమున్నా కూడా ఇప్పుడు ఎంపీ మేడం ఉంది కాబట్టి సెంట్రల్లో మేమున్నాం కాబట్టి సాధ్యమయ్యే వరకు నేను గట్టిగా కొట్లాడి విలేజ్కి ఎంత ఫండ్ తీసుకురావాలంటే నేను కొట్లాడి తీసుకురానికి ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా నన్ను గుర్తించి ఇది ఒక్కసారి అన్నిసార్లు ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, టీడీపీ అన్నీ ఒక్కసారి నాకు ఇది ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు నన్ను ఈసారి సర్పంచ్గా గెలిపిస్తే ఖచ్చితంగా ఊరి అభివృద్ధి నేను చేస్తాను. మీకు మహబూబ్నగర్ లోక్సభ నుంచి బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఉండడం అనేది సెంట్రల్ పార్టీకి సంబంధించి ఒక ప్లస్ పాయింట్ అనుకుంటాను. చాలా. ఇప్పుడు మొన్న కూడా మేము 10 లక్షల వర్క్ తెచ్చినాం, మళ్ళీ లైట్లు పెట్టినాం. ఇంకా కొన్ని గ్రామాల్లో ఏదైనా బిల్డింగులు లేవు, బిల్డింగులు కూడా నేను మేడంతో మాట్లాడి ఖచ్చితంగా బిల్డింగులు చేస్తాం. ఇప్పుడు స్థానికంగా జమిసాపూర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయన్నా? సమస్యలు అంటే ఇప్పుడు బిల్డింగులు లేవు, రోడ్డు వర్కులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏదంటావు వీధి లైట్లు అయితే కుంటు పడిపోయినాయి గ్రామాలు. మా విలేజ్ ఒక్కటని కాదు, ఎక్కడ కూడా విలేజుల్లో ఒక్కటి వీధి బల్బులు లేవు. దాన్ని ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకంటే మేము ఖచ్చితంగా పోరాడి ఇప్పుడు సెంటర్కి వెళ్ళి మేడం దగ్గర కొట్లాడి మేము వర్కులు తీసుకొస్తాం, ఊరు అభివృద్ధి చేస్తాం. కాబట్టి ప్రజలు ఒక్కసారి గుర్తించి మాకు అవకాశం ఇస్తే వాళ్ళకి నేను ఎన్నవేళ సేవ చేసుకుంటానని. సో రాజకీయాల మీద బ్రతకనికే మీరు వస్తలేరు. రాజకీయం అంటే రాజకీయం బ్రతకనికి వచ్చిందంటే నేను ఎన్నడో పోవాలి. ఈరోజు 35 సంవత్సరాలకి ఒక బీజేపీ ఉన్నా లేకున్నా నేను ఎంత కష్టపడినా కూడా బీజేపీ అని నేను కొట్లాడుకుంటూ దీనికి ప్రతి ఎలక్షన్లో కూడా నేను కొట్లాడుకుంటూ ప్రతి మనకు లేకుండా కూడా అభ్యర్థిని నిలబెట్టి కూడా ఇప్పుడు వచ్చింది అవకాశం. అది ప్రజలు గుర్తించి నా మీద దయించి ఓట్లు వేస్తే నేను ఖచ్చితంగా ఊరికి నేను ఖచ్చితంగా మంచి పనులు చేస్తాను. సో రేపు అధికారం వచ్చిన తర్వాత సర్పంచ్ గెలిచిన తర్వాత ఇట్లే ఉంటారా, అప్పుడు ఏమైనా మారిపోతారు? అట్లా ఇప్పటి వరకే లేవు. ఇప్పుడు అట్లానే అధికారం వచ్చినా లేకున్నా నేను ఉన్నట్లే ఉంటాం. ఇదే నిరుపపోడు బువ్వ తిన్నా కూడా ప్రజలకు పనిచేస్తాను. ఇట్లే చేస్తాను. నేను బీజేపీ తరఫు నుంచి ఉంటాను. లేకపోతే ఎంతో మంది చేసాను. ఇప్పుడు ఒకరొకరు 10 పార్టీలు తిరుగుతున్నారు. ఇప్పుడు అవతల పార్టీకో ఇతర పార్టీకో 4 పార్టీలు తిరుగుతున్నారు. నాకు అది లేదు. నేనున్నా సరే ఏదో నా వ్యవసాయం చేసుకోను, బండ్లు నడుపుకొని నేను ప్రజల కొరకు పనిచేస్తాను. ఇప్పుడు కూడా మేడంతో కొట్లాడి 10 లక్షల వర్క్ తెచ్చినాం. ఇంకా వర్కులు చేస్తాం. వీధి లైట్లు కానీ బోర్డులు కానీ అప్పుడు అంతకుముందు కూడా బోర్డు వేసిన ఒక 4-5 బోర్డు. ఇప్పుడు కూడా బోర్డు కానీ మన రోడ్డు వర్క్ కానీ డ్రైనేజ్ వర్క్ కానీ నేను చేయనీకున్న ఆడాడ. ఇప్పుడు మనము ఒకటి కొత్తది ఏంటంటే ఇప్పుడు 10 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకు కూడా మనకేంటంటే చెత్త లేకుండా అవి ఖచ్చితంగా ఒక ఫోకస్ పెట్టి ఒక 20 తెచ్చి పెట్టాలనుకుంటున్నాం. నీట్గా పెట్టాలి. అటువంటి ఆలోచన ఉంది. కానీ ప్రజలు మనకు ఇస్తారని ఆశిస్తున్నాం. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఏంటంటే మా పార్టీ అధికారంలో ఉంది, మేము గెలిస్తేనే ఊరికి ఇంకొంచెం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. మీరేమన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది,
ఉన్నా కూడా ఏం చేసినా కూడా సెంటర్కి వెళ్ళి రావాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్క బియ్యం కానీ ఏంటంటే బాత్రూములు కానీ మన చెత్త చెడాలు కానీ వీధి లైట్లు కూడా మొత్తం సెంటర్ ఫండే, వీళ్ళు ఇచ్చేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉంది కాబట్టి మాదని చెప్పుకుంటాం. ఖచ్చితంగా ఏమున్నా కూడా సెంటర్కి వెళ్ళి రావాల్సిందే. దాన్ని ప్రజల్లో ఒకసారి గుర్తిస్తే, మనకు అవకాశం ఇస్తే మేము కూడా ప్రజల లోపలికి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా మాకు ఇస్తారని ఆశిస్తాం. సో రేపు జమిసాపూర్ గ్రామ ప్రజలు జామ్ శ్రేణుకు ఏం చూసి వేయాలి, ఎందుకు ఓటు వేయాలి అంటే, నేను ఏమి అంటే ఒక నిజంగా నిబంధంగా ఒక్కటే పార్టీలో ఉన్నాము. ఎవరిని కూడా ఏది చేయకుండా ప్రతి ఒక్క చిన్న ప్రజలకు కష్టం వచ్చినా కూడా నేను వాళ్ళ కొరకు ప్రతి దానికి పోయినా. దాని కొరకు కూడా వాళ్ళు, ఎందుకంటే నేను విలేజ్లో ఉంటాను, రాత్రికి రాత్రి 12 గంటలకు ఇట్లా ఫోన్ చేసినా వాళ్ళతో పోయి నేను పని చేయకుండా, కాబట్టి దాని నుంచి అన్నా నన్ను చూసి. సో రేపు ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి, ఎంత మేరకు ఓటింగ్ ఉంటుంది అన్న ఊళ్ళో? ఇంకా మాతో 1800 ఓటర్స్ ఉంటాయి. సో దాదాపు 1800 ఓటర్స్ ఉన్నారు. ఇంతమందిని మేనేజ్ చేయాలంటే జామ్ శ్రేణి గారితో అవుతుందా? అవుతుందని కాదు, ప్రజలు అనుకుంటే ఏమన్నా అవుతుంది. ప్రజలతో ఉంది. ఈ రోజుల్లో ఎలక్షన్స్ అంటే ఆర్థికంగా ఉండాలి, అన్ని రకాలుగా ఉంటేనే అవుతుంది. ఇప్పుడు ఆర్థికంగా డబ్బులు ఉంటేనే గెలుస్తారని కాదు, డబ్బులు లేకున్నా కూడా ప్రజలు అనుకో అవతల 2,000 3,000 తీసుకొని కూడా బీదోనికి ఏతామని ఒకసారి వస్తే నేనే అందరికంటే నాకు ప్రజలు ఇవ్వచ్చు అట్లా అనుకున్నావు. ప్రజల వాళ్ళ మనసులో ఏమనుకుంటే రేపు పొద్దుగాల నన్నే గెలిపియొచ్చని నాకు నమ్మకం, పూర్తి నమ్మకం. వాళ్ళందరితో 2,000 4,000 తీసుకొని నాకు వేయొచ్చని నేను ఈ ప్రజలు అనుకుంటున్నా, వేస్తారని కూడా నాకు నమ్మకం. ఇది ఏదైతే జామ్ శ్రేణి గారి మాటల్లో. సో ఏదైతే గ్రామంలో ముఖ్యంగా బీజేపీ పార్టీ సపోర్ట్ తోటి అయితే నామినేషన్ కూడా వేయడం జరిగింది. సో ఏదైతే ఇక్కడ మహబూబ్నగర్ లోక్సభకు సంబంధించి డీకే అరుణ గారు అయితే, సో వారు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులన్నీ దాదాపు సెంట్రల్ ఫండ్ నుంచే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ కూడా సెంట్రల్ ఫండ్ వాపసు వెళ్తుందనే ఉద్దేశంతో పెడతా ఉన్నారు కాబట్టి, సో ఏదైతే సెంట్రల్ మద్దతుతో ఉన్న వ్యక్తికి అధికారాన్ని ఇస్తే ఇంకా అభివృద్ధి విషయంలో స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా స్థానిక ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సమస్యను శాశ్వత పరిష్కారం అయితే నేను చూపిస్తా. ఒకసారి నన్ను నమ్మి ఓటు అవకాశం ఇవ్వండి. సో రాబోయే రోజుల్లో అభివృద్ధి అంటే ఏదో గ్రామానికి చేసి చూపిస్తా. నేను రాజకీయాల మీద బతకనికి రాలేదు, కేవలం సేవ చేయనికి, గ్రామాన్ని ముందరికి తీసుకుపోనికని వచ్చిన తప్ప రాజకీయాల్లో ఏదో సంపాదించాలో ఏదో చేయాలనే ఉద్దేశంతో నేనైతే వెళ్ళట్లేదని. సో ముఖ్యంగా డబ్బుల వరకు తీసుకుంటే కూడా ఎవరి దగ్గర తీసుకున్నా నాకైతే ఒక నిజాయితీగా జనాలు నా వైపు ఉన్నారు, వేస్తారు. ఏదైతే 11వ తారీఖు రోజు జనాలు నా వైపు ఓటింగ్ కూడా జరుగుతుందని కూడా వారు ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో జనాలు కూడా సరైన వ్యక్తి ఎవరున్నారు, రాజకీయాల మీద బతకనికి ఎవరు వస్తున్నారు, రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఎవరు వస్తున్నారు, సో సర్వీస్ చేయడానికి ఎవరు వస్తున్నారు, గ్రామానికి సేవ చేయడానికి ఎవరు వస్తున్నారు అని చెప్పేసి జనాలు ఒకసారి ఆలోచన చేసి 11వ తారీఖు రోజు మీ అమూల్యమైన ఓటుని వినియోగించుకొని సో ఇలాంటి నిఖార్సైన కార్యకర్తలు గెలిపించాలని కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.